జై శ్రీరామ్. దాదాపు 24,000 శ్లోకాల వాల్మీకి రామాయణ సారాంశాన్ని ఒక్క శ్లోకంలో మనకు అందిస్తుంది ఏకశ్లోకి రామాయణం. శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి ప్రధాన ఘట్టాలన్నింటినీ ఒక్క శ్లోకంలో ఇమిడ్చి సంగ్రహంగా చెప్పినటువంటి అద్భుతమైన సంస్కృత శ్లోకం అది. ఒక అజ్ఞాత కవి రచించినటువంటి ఆ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల మొత్తం రామాయణాన్ని పారాయణ చేసిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏకశ్లోకి రామాయణ శ్లోకాన్ని ముందుగా శ్రావ్యంగా వినండి. ఆ తరువాత ఆ శ్లోక భావాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్వం రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం. ఇది ఏకశ్లోకి రామాయణం. పూర్వం రామ తపోవనాదిగమనం. అయోధ్య యువరాజుగా శ్రీరాముడి పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు. కానీ విధి మరో మార్గాన్ని సిద్ధం చేసింది. దశరథ మహారాజు భార్య కైకేయకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి తండ్రి వాక్యాన్ని శిరసావహించి రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించాడు శ్రీరామచంద్ర ప్రభువు. పట్టు వస్త్రాలు వదిలి నారచీరలు ధరించి సీతాదేవి లక్ష్మణులతో కలిసి తపోవనాల వైపు ప్రయాణమయ్యాడు. ఆ 14 సంవత్సరాల వనవాస ప్రయాణమే శ్రీమద్ రామాయణానికి నాంది పలికింది. హత్వా మృగం కాంచనం. సీతారాముల అరణ్యవాస సమయంలో పంచవటిలో ఓ బంగారు లేడి ప్రత్యక్షమైంది. నిజానికి అది లేడి కాదు, మారీచుడు ధరించిన మాయారూపం. ఆ బంగారు లేడి కావాలని కోరిన సీతమ్మ కోరికను తీర్చాలని రాముడు దాని వెంట వెళ్ళాడు. చాలాసేపు తరిమిన తరువాత ఒక బాణంతో ఆ మాయామృగాన్ని సంహరించాడు. అదే బాణం రామరావణ యుద్ధానికి నాంది పలికింది. వైదేహీ హరణం. రామలక్ష్మణులు కుటీరంలో లేని సమయంలో సన్యాసి వేషంలో వచ్చిన రావణాసురుడు క్షణాల్లో తన అసలు రూపాన్ని ప్రదర్శించాడు. సీతమ్మను బలవంతంగా అపహరించి పుష్పక విమానంలో లంక వైపు తీసుకెళ్లాడు. అదే రావణ వినాశనానికి తొలి అడుగయింది. జటాయు మరణం. వృద్ధుడైనప్పటికీ శక్తి లేకపోయినప్పటికీ ధర్మం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన గరుత్మంతుని వంశస్థుడు జటాయువు. సీతమ్మను ఎత్తుకు వెళ్తున్న రావణుడి రథాన్ని అడ్డగించి వీరోచితంగా పోరాడాడు. ఆ పోరాటంలో జటాయువు రెక్కలు నరికివేయబడ్డాయి. సీత కోసం వెతుకుతున్న రామలక్ష్మణులు గాయపడిన ఆ జటాయువును కలుసుకున్నారు. ప్రాణాలు విడిచే ముందు సీతమ్మను రావణుడు ఎటు తీసుకెళ్లాడో రామునికి చెప్పి తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. కృతజ్ఞతగా రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు. సుగ్రీవ సంభాషణం. ఋష్యముఖ పర్వతం మీద రాముడు సుగ్రీవుడు కలుసుకున్నారు. ఇద్దరిలోనూ వేదన ఉంది. ఒకరికి భార్యను కోల్పోయిన వేదన, మరొకరికి రాజ్యాన్ని పోగొట్టుకున్న వేదన. హనుమంతుని మధ్యవర్తిత్వంతో అగ్నిసాక్షిగా వారిద్దరికీ మైత్రి ఏర్పడింది. సుగ్రీవుడికి రాజ్యాన్ని తిరిగి అందిస్తానని శ్రీరాముడు మాటిచ్చాడు. సీతాదేవి ఆచూకిని కనుగొని ఆమెను వెతకటానికి
తన వానరసేనను సమర్పిస్తానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేశాడు. వాలి అపారమైన బలం కలిగినవాడు, కానీ ధర్మాన్ని అతిక్రమించాడు. సుగ్రీవుడి రాజ్యాన్ని హరించి తమ్ముడి భార్యను తన అధీనంలో ఉంచుకున్నాడు. సుగ్రీవునికి జరిగిన అన్యాయాన్ని అంతం చేయటానికి రాముడు ఒక్క బాణంతో వాలిని సంహరించాడు. సముద్ర తరణం. సీతాదేవి లంకలో ఉందని తెలిసిన తరువాత ఆమెను చేరుకోవటానికి వానరసేన ముందున్న అతిపెద్ద అడ్డంకి విశాలమైన సముద్రం. 100 యోజనాల విస్తీర్ణంలో అలలతో ఉప్పొంగుతున్న ఆ మహాసాగరాన్ని దాటడం ఎవరికీ సాధ్యమయ్యే కార్యంలా కనిపించలేదు. ఆ సమయంలో జాంబవంతుడు గుర్తు చేసిన తన అసామాన్య శక్తిని స్మరించుకున్న హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం నుంచి ఆకాశంలోకి ఎగిరి సముద్రాన్ని ఒక్క లంఘనతో దాటాడు. అదే సీతాన్వేషణలో కీలకమయ్యింది. లంకాపురి దహనం. అశోకవనంలో సీతాదేవిని దర్శించి శ్రీరాముడి ఉంగరాన్ని అందించి ఆమెకు ధైర్యం చెప్పిన హనుమంతుడు లంక బలాబలాలను తెలుసుకోవటానికి అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణుని సభకు బందీగా వెళ్ళిన హనుమంతుడు రావణ సభలో ధైర్యంగా ధర్మ సందేశాన్ని వినిపించాడు. కానీ అహంకారాంధుడైన రావణుడు ఆ మాటలను పెడచెవిన పెట్టి హనుమంతుని తోకకు నిప్పంటించాలని ఆజ్ఞాపించాడు. ఆ శిక్షనే హనుమంతుడు ఆయుధంగా మార్చుకున్నాడు. తన దివ్యశక్తితో బంధనాలను ఛేదించి అగ్నిజ్వాలలతో మండుతున్న తోకతో లంక వీధులన్నింటిలోనూ విహరిస్తూ రాజప్రాసాదాలు, గోపురాలు, భవనాలను దహనం చేశాడు. పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన మహాసంగ్రామంలో కుంభకర్ణుడితో సహా అనేక మంది రాక్షస వీరులు నేలకూలారు. చివరికి రావణుడు స్వయంగా రణరంగంలోకి దిగాడు. భూమ్యాకాశాలు కంపించేలా యుద్ధం సాగింది. అగస్త్య మహర్షి ఉపదేశించిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని స్మరించి బ్రహ్మాస్త్ర శక్తితో అభిమంత్రించిన బాణాన్ని సంధించాడు శ్రీరాముడు. అది రావణుడి హృదయాన్ని ఛేదించడంతో అధర్మంపై ధర్మం విజయం సాధించింది. సీతమ్మ రాముణ్ణి చేరింది. ఇది 24,000 శ్లోకాల వాల్మీకి రామాయణం సారాన్ని ఒక్క శ్లోకంలో పొదిగిన ఏకశ్లోకి రామాయణం. దయచేసి వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట మీద నొక్కండి. జై శ్రీరామ్.